మొంతా తుఫానుతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా నష్టం అంచనాలు తయారు చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతుల పంట నష్టంపై లేదని ఆయన ఆగ్రహించారు. రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా రద్దు చేసి వారి గొంతు కోశారన్నారు. రైతుల కష్టాలను వదిలి ఊహల్లో తేలుతున్న ప్రభుత్వం రియల్ టైమ్స్ గవర్నెన్స్ పేరుతో హంగామా చేస్తుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు, విపరీతమైన ప్రచారం చేసుకుంటాడు. ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా, అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా బహుశా పట్టించుకోడు అనుకుంటా. అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్లు వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పొచ్చు, విపరీతమైన నష్టం జరిగితే నా అంత అద్భుతంగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పొచ్చు. ఇంకా విజయవాడ వర్షాలకి చూసాం కదా, భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలు ఏంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే ఆయన తనకి మామూలుగా ఎల్లో మీడియా వేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయన జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫాన్లని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మన వాళ్ళందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనే దానికి తాను ఆద్యుడినని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు ఆ వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ